ఓట్లు రాజు గ్రాస్ గుర్తుగా ఓట్లు భీమవరం శ్రీరామూర్తి గారి వారికి స్వాగతం పలుకుతున్నాం. అని ఒక హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ తుందూరు గ్రామం నుంచి కూడా అనేక ఉద్యమాలతో కలిసికట్టుగా జన సైనికులు అందరూ కూడా అనేక సమస్యలపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాటి పెద్దలు మాజీ ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి అంజిబాబు గారికి, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టుకలపూడి గోవింద్ గారు, తుందూర్తి సభ అభ్యర్థి ఆకుల స్వాతి గారు, కోయనాగ వలవల నారాయణరావు గారు, పొచ్చగాన విలియం కేరీ గారు, కలిగితి విజయకుమార్ మెంబర్లు చీడే అమ్మాజీ గారు, శ్యాంబాబు గారు, జొన్నల గారు, కోరం పెద్ద సామ్యులు గారు గారు, దారం చిన్ని గారు, కోరం రవి గారు, కోరం సతీష్ రాజు గారు, నల్లగొండ దారం బాబీ గారు, కొండేటి అదేవిధంగా నన్నేటి నాగరాజు గారు, జనవరం పెద్దపాట కూర్చున్నాం, నల్లి యెహోషావాదాసి చిట్టి మోషే గారు, తెల్లపు ఆంజనేయులు గారు, పాపోలు రాధాకృష్ణ గారు, వీరందరూ కూడా ఈరోజు అంజిబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరి ఉన్నారు. వారికి ఆహ్వానం తెలియజేస్తున్నారు. కడలి రమేష్ తుందూరు వారు ఈరోజు జనసేన పార్టీలో చేరి ఉన్నారు. కోరుచున్నా. ఎంపీటీసీ గారు చెప్పారు, మా మీద కేసులు, మా మీద దౌర్జన్యాలు, మేము వెళితే సమాధానం చెప్పకపోవటం, పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడమని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే అభివృద్ధి మీద ఆలోచన లేదు ఆయనకి. కక్షలు, కారణ్యాలు, పగలు తీర్చుకుంటమే ఆయన ఆలోచన. అటువంటి వాడు మనకి అవసరమా? నాకు తెలిసి ఎప్పుడు ఎవరి మీద కేసు పెట్టలా, ఎవరి మీద దౌర్జన్యం చేయలా, ఎవరి మీద అక్రమంగా నేను పరిపాలించలా, న్యాయంగా పరిపాలించాను. ఈ ఆక్వా పార్క్ విషయంలో మీరు వీరోచితంగా పోరాడినందుకు మీకు మిగిలింది ఏమిటయ్యా అంటే కేసులు. 32 కేసులు పైబడిన కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ప్రత్యేక జీవో తీసుకుని ఆ కేసులన్నీ రద్దు చేయిస్తాను. ఈ గ్రామంలో ఎవరి మీద కేసు లేకుండా చేస్తాను. అది నా బాధ్యత. ఆ పని ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మనలో చరిత్ర ఉంది. మనం ఏది చేసినా చాలా హైలైట్ రాష్ట్ర స్థాయిలో కనిపించే విధంగానే చేస్తాం. దానికి గ్రామస్తులు, మహిళలు ముఖ్యంగా మరియు ముఖ్యంగా మహిళలు దానికి ముఖ్య కారణం. ఆ రోజు మనం ఉద్యమం చేసి మా 5 సంవత్సరాలు మన గ్రామం ఎంత వెనకబడిపోతే మన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి తన అవకాశవాదంగా మార్చుకుని ఈరోజు 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మీరు అంజిబాబు గారికి ఎందుకు ఓట్లు వేస్తారని అడుగుతున్నారు. నేను చెప్తున్నాను ఎందుకు ఓట్లు వేయాలో. అదే గన్ శ్రీనివాస్ గారికి ఎందుకు ఓటు వేయకూడదో కూడా నేను చెప్తాను. ఆ రోజు మనం ఉద్యమం చేసే సమయంలో మన నిరాసక్తిని ఆయన ఆసరాగా తీసుకుని మనల్ని రెచ్చగొట్టించి ఖచ్చితంగానే చెప్తాను, మీరు తోడుగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇక్కడ ఈ స్థాయి వరకు మీరు ఉద్యమం చేయండి అని వాళ్ళందరూ వచ్చారనే ధైర్యంతోనే మనందరం ఉద్యమం చేశాం. ఆ రెచ్చగొట్టిన క్రమంలో మనం కేసులు పెట్టించి ఈరోజు ఒక్క కేసులో కూడా వైసీపీ నాయకుడు కానీ, వైసీపీ గ్రామ నాయకుడు కానీ, వైసీపీ నాయకుడు కానీ, వైసీపీ ఎమ్మెల్యే కానీ ఈ 30 కేసులు పెట్టారు మన గ్రామస్తుల మీద. లేరు. అంత అవకాశవాద ఉద్యమం అప్పట్లో చేశారు వాళ్ళు. ఆ రోజు మన గ్రామంలో కొన్ని వేల మంది ప్రజల సాక్షిగా గ్రంథి శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మీ మీద పెట్టిన గ్రామస్తుల మీద పెట్టిన కేసులు ఎత్తిచ్చేస్తాం, ఈ ఫుడ్ పార్క్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తామని మనకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన హామీ నెరవేర్చమని మనం
3 గ్రామాల నుంచి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఇల్లు అడిగితే 5 సార్లు వెళ్ళామండి. ఆయన ఎప్పుడు వంకరగానే సమాధానం చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన 3 పార్టీలు కష్టపడి పనిచేసి మన లోకల్ ఎలక్షన్లో ఇది వరకు కూడా చాలా బాగా కష్టపడి మన 3 పార్టీలు కూడా అప్పుడే కష్టపడి పనిచేసి తీవ్రంగా కృషి చేశాం. ఈ ప్రభుత్వానికి, ఈ దాష్టిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడి నిలబడ్డాం ఆ రోజు. మరి నేను ఈ రోజు ఇక్కడున్న అతిరథ మహాశయులందరినీ కోరుకునేది ఏంటంటే, మా గ్రామంలో త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య అన్ని ప్రధానంగా ఉన్నాయి. మరి మీకు మేము కష్టపడి పనిచేసి లోగడ మా ఊర్లో జనసేనకి 500 వరకు మెజార్టీ ఉంది, టీడీపీ జనసేనకి. మళ్ళీ అదే మెజార్టీ కన్నా ఎక్కువ తీసుకొచ్చి మీకు బాధ్యతాయుతంగా చూస్తాం. అలాగే మీరు కూడా మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.